గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. జన్మనిచ్చిన తల్లిదండ్రుల పాదాలకు, గురువు పాదాలకు, భగవంతుని పాదాలకు శిరస్సు వంచే సక ప్రణామము. అలాగే కార్యక్రమాల్ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ కూడా శిరస్సు వంచి ప్రణామములు చేయొచ్చు. ద్వాదశ రాసులు 2025లో సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాసుల యొక్క గ్రహ సంచారం ఏ విధముగా ఉన్నది ముందుగా మనం తెలుసుకుందాం. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించి 14వ తారీఖు వరకు శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించి సెప్టెంబర్ 14వ తారీఖు నుంచి సింహరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. అలాగే రవి, బుధుడు, కేతువు కూడా సింహరాశిలో సంచరిస్తున్నారు. సెప్టెంబర్ 15 బుధుడు, సెప్టెంబర్ 17 రవి కన్యారాశిలోనికి సంచరిస్తున్నారు. కుజుడు కన్యారాశిలోనే సంచరిస్తున్నాడు. శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. గ్రహాలు యొక్క సంచారం గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. గ్రహ సంచారం ఏ విధంగా ఉంది సెప్టెంబర్ మాసంలో, దాన్ని బట్టి మనం ఏ విధంగా ముందుకు నడిస్తే మనం అభివృద్ధిలోనికి వస్తాము, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఆర్థిక పరంగా నిలదొక్కోగలుగుతాము, కుటుంబ పరంగా నిలదొక్కోగలుగుతాము, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి ఏ విధంగా మనం ఉద్యోగాలు వస్తాయి, ఏ గ్రహాలు మనకి ఇబ్బంది పెడుతున్నాయి, ఆ గ్రహాలకి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని మనకు పర్టికులర్గా తెలుస్తుంది. ఉద్యోగం లేదని బాధపడుతున్నారా? అయితే మీరు బాధపడవలసిన అవసరం లేదు. మా దగ్గర జాబ్కు సంబంధించినటువంటి, జాబ్ రావడం కోసం సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి. అలాగే వ్యాపారంలో చాలా ఇబ్బంది పడుతున్నారా, దెబ్బతింటున్నారా, వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి. అలాగే మనీ అట్రాక్షన్ సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి. అంటే జనాకర్షణ, ధనాకర్షణకి సంబంధించిన ఆయిల్స్ కూడా ఉన్నాయి. అలాగనే మీ పిల్లలు చదువులో వెనుకబడుతున్నారా, మతిమరుపుతనం ఎక్కువైందా, మార్కులు ఎక్కువ రావట్లేదా, పిల్లలకు సంబంధించినటువంటి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, మీరు సంప్రదించవచ్చు. అలాగే షుగర్కి సంబంధించినవి, థైరాయిడ్కి సంబంధించినవి, ఆ తర్వాత బాడీ పెయిన్స్, విపరీతమైన పెయిన్స్కి సంబంధించినవి, రకరకాలైనటువంటి ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి. అలాగే గ్రహాలు ఏవి బాగలేదు, మీకు 9 గ్రహాలు, ఆ గ్రహాలకు సంబంధించిన, నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. అలాగే షట్చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా నా దగ్గర దొరుకుతాయి. మీకు అన్ని రకాలుగా సంబంధించినటువంటి త్వరితమైన ఆయిల్స్ తక్కువ రేట్లో దొరుకుతాయి. డైమండ్స్ కానీ, రకరకాల పుష్యరాగాలు కానీ, ఇవన్నీ కొనుక్కోవాలంటే జాతిరత్నాలు చాలా ఖరీదు ఉంటాయి కాబట్టి వేలల్లో ఉంటాయి. కాబట్టి అంత రేటు పెట్టలేము, భరించలేము అనుకున్నవారు మీరు జాతకరీత్యా మీకు ఏది బాగలేదో తెలుసుకుని ఆ ఆయిల్స్ వాడటం వల్ల త్వరగా, అతి త్వరగా, చాలా స్పీడ్గా మీకు పనిచేస్తాయి, ముందుకు సాగుతారు. అలాగే
ఈ కింద ఇచ్చినటువంటి నా నెంబర్లకు సంప్రదించండి. జాతక రీత్యా కానీ మీకు కుటుంబంలో ఇబ్బందులున్నా, ఆర్థిక పరంగా ఇబ్బందులున్నా, కుటుంబంలో గొడవలున్నా, సంతానం లేకపోయినా, తర్వాత ఉద్యోగం లేకపోయినా, వివాహం కాకపోయినా, వీటన్నిటికీ ఇంకా రకరకాలుగా మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ నన్ను సంప్రదించండి. మీ జాతక రీత్యా నేను ఎటువంటి పరిహారం చేస్తే మీకు త్వరగా ముందుకెళ్తారో చెప్తాను. మా ఆయిల్స్ వాడటం వల్ల 41 రోజుల్లో మీకు మీ అంతటా మీకే మంచి రిజల్ట్ తెలుస్తుంది. మీరే 10 మంది చెప్పగలుగుతారు. ఇది మా సేవ మటుకే. సర్వే జన సుఖినో భవంతు. సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది మనం తెలుసుకుందాం. ఆరోగ్యరీత్యా ఏ విధంగా ఉంటుంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగరీత్యా ఏ విధంగా ఉంటుంది, పిల్లల చదువులు ఏ విధంగా ఉంటాయి, ప్రేమ వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయి, నిరుద్యోగులకు ఏ విధంగా ఉంటుంది, రకరకాలైన వాటి గురించి ఏ విధంగా మనం ముందుకు సాగుతాం, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది, ముందుకు ఏ విధంగా సాగాలి అని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొన్ని విఘ్నాలు, ఆటంకాలు మిమ్మల్ని చికాకు కలిగిస్తాయి. అయినా ఆత్మస్థైర్యంతో, ధైర్యంతో ముందుకు సాగటం వల్ల ఆ చికాకులన్నీ పోతాయి. విఘ్నేశ్వరుణ్ణి ధ్యానం చేయటం వల్ల విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. విజయాన్ని సాధిస్తారు. మనసులో భగవత్ స్మరణ చేసుకోండి. అలాగే ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగస్తులకు. మీ కార్యాలయం అధికారుల వల్ల కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. అంటే వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుంది, శ్రమ ఎక్కువగా ఉంటుంది, శారీరకంగా త్వరగా అలసిపోవడం జరుగుతుంటుంది, మానసికంగా కూడా కొంత అలసిపోవడం జరుగుతుంటుంది. అనుకున్న పనులన్నీ కూడా అయినా సరే అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. మీరు ఎంత కష్టం వచ్చినప్పటికీ మీ యొక్క సమయస్ఫూర్తితోటి, మీ యొక్క తెలివితేటలతోటి దాన్ని అధిరోహించి ముందుకు సాగగలుగుతారు. ప్రతి సమస్యకు పరిష్కారాన్ని గుర్తించగలుగుతారు. అలాగే కుటుంబ సమస్యలన్నీ ఒక ఎత్తుగా తీసుకున్న మీ బాధ్యతాయుతంగా ఆ సమస్యల్ని పరిష్కరించి కుటుంబంలో ఒక గొప్పవాడిగా, ఒక మంచి పేరు పొందేవాడిగా నిలబడగలుగుతారు. స్నేహితులతోనూ, బంధువులతోనూ, భార్యాభర్తలు ఆనందంగా గడుపుతారు. భార్యాభర్తలు అన్యోన్యతగా ఉంటారు, బంధువులతోటి బాగుంటారు, స్నేహితులతోటి ఆనందంగా గడుపుతారు. కుటుంబంలో అందరూ కలిసి శుభకార్యాలలో పాలు పంచుకోవడం జరుగుతుంది. శుభకార్యాల్లో బంధుత్వాన్ని కూడా కొంత మటుకు కలుపుకోవడం జరుగుతుంది. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెడతారు. కొత్త పెట్టుబడుల్లో లాభాన్ని కూడా పొందగలుగుతారు. కొత్త భాగస్వాములతో కలిసి ఇతర రాష్ట్రాల్లో కూడా తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతారు. వీరు కోపాన్ని కొంత మటుకు తగ్గించుకోండి. ఆచితూచి మాట్లాడండి. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. తొందరపాటుతనంతో వ్యవహరించకండి. అట్లా చేయడం వల్ల మీకు అన్ని విధాలుగా లాభం కలుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు అసలు మీకు ఈ మాసంలో పనికిరావు. నిదానమే ప్రధానం అన్నట్టుగా ప్రతి విషయాన్ని కూడా ఆలోచించి అడుగు. నూతన నిర్ణయాలు తీసుకోవాలి అనుకునే ముందు తల్లిదండ్రుల సహాయ సహకారాలని కానీ, అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలతోటి ముందుకు నడవండి. గొప్ప వ్యక్తిగా ముందుకు సాగగలుగుతారు. కుటుంబంలో
అందరూ కలిసి మెలిసి ఉంటారు, ఆధ్యాత్మిక పరంగా ముందుకు సాగగలుగుతారు. వ్యాపారస్తులకు రకరకాలైనటువంటి వ్యాపారాలు, ఒక్కొక్క వ్యాపార రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఒక్కొక్క విధంగా ఎదగలుగుతారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వారు ఎటువంటి ఇబ్బందులను పడ అవసరం లేదు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు అధికారులు సహాయ సహకారాలు అందిస్తారు. చివరిలో కళారంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు వస్తుంది, సన్మానాలు ఏర్పడతాయి, మంచి గొప్ప వ్యక్తిగా గుర్తించబడగలుగుతారు. కుటుంబపరంగా శుభవార్తలు వింటారు. ఈ మాసంలో వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నం చేసేవారికి కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ అనుకోకుండా వివాహ సంబంధాలు కుదురుతాయి. రెండో వివాహం చేసుకోవాలి అనే వారికి కూడా మంచి సంబంధాలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విడిపోయినటువంటి ప్రేమికులు కలుసుకుంటారు. విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా అర్థం చేసుకొని ఒకరికొకరు కలుసుకోవడం కూడా జరుగుతుంది. రాజకీయ నాయకులు ప్రత్యర్థుల వలన కొన్ని ఇబ్బందులు పొందగలుగుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. అలాగే సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి కూడా చాకచక్యంతో ముందుకు సాగుతారు. మీ పనులన్నీ టకటకా చేసుకోగలుగుతారు. కొత్త కొత్త అవకాశాలని ఎదురు చూస్తారు. వచ్చిన అవకాశాలని వినియోగించుకోగలుగుతారు. కొత్త కొత్త డైరెక్టర్లను పరిచయం చేసుకోగలుగుతారు. వారికి మీ డేట్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్నవారికి కూడా చాలా బాగుంటుంది. క్రీడా రంగంలో ఉన్నవారికి కూడా చాలా బాగుంటుంది. మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. ప్రభుత్వం వారికి కూడా మంచి గొప్ప గుర్తింపు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ఈ రంగంలో వారికి అవార్డులు కూడా పొందగలుగుతారు. అప్పులన్నీ కూడా తీర్చుకోగలుగుతారు. ఈ మాసంలో వీరు కొత్త అప్పులు చేయకండి, ఇబ్బందులు పడతారు. ఈఎంఐలన్నీ కూడా సరి అయిన సమయానికి కట్టగలుగుతారు. కొత్త కొత్త వెహికల్స్ కొనుక్కోగలుగుతారు. ప్రేమ వ్యవహారాలు కూడా కొంత సాగించడం జరుగుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా సరి అయిన సమయానికి విదేశాలకు వెళ్ళడం కూడా జరుగుతుంది. విదేశాల్లో వ్యాపారాలు బాగా సాగుతాయి. అన్ని విధాలుగా చాలా బాగుంది ఈ మాసం వీరికి. వీరు ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు హయగ్రీవ మంత్రాన్ని పఠించండి. హయగ్రీవ స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి ఆ దేవుణ్ణి దర్శించండి. అలాగే లక్ష్మీనారాయణ్ణి దర్శించడం వల్ల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. మానసికమైనటువంటి మనశ్శాంతిని పొందగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు.